హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అడవి వాతావరణం ఎలా ఉందో మీకు క్లారిటీగా చూపిస్తాను. చక్కగా చూడండి, అదేవిధంగా ఎంజాయ్ కూడా చేయండి. మీరు అడవి వాతావరణాన్ని చక్కగా వీక్షించవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇలా మార్నింగ్ రావడం కుదరలేదు. ఇప్పుడు సమయం 4 అయింది. సో ఇప్పుడు వచ్చి మీకోసం అడవి వాతావరణం మొత్తం చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చక్కగా వీడియో మొత్తం ఎంజాయ్ చేయండి, ఓకేనా? అడవిలో ఏదో పురుగులు, అంటే చిన్న 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 పురుగులు లాంటివి ఉంటాయి చూసావా, గాల్లో ఎగిరాయి. అవి చాలా ఘోరంగా అరుస్తున్నాయి. వినటానికి చెవులకి కర్ణ కఠోరంగా ఉంది. అదేవిధంగా అడవి వాతావరణం మొత్తం చూడండి. ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రశాంతంగా, అదే విధంగా డైలీ ఉండదు. కాకపోతే ఎక్కడున్న చెట్లు అక్కడే ఉంటాయి, ఎక్కడున్న రాళ్ళు అక్కడే ఉంటాయి. కానీ వాతావరణం మారుతూ ఉంటుంది. సీజన్ బట్టి అడవి పుష్పించడం, ఫలించడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం ఈ చెట్లలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ అడవిలోకి ఈ చుట్టుపక్కల ఊర్లో ఉండేటువంటి మేకలు, గొర్రెలు ఆహారానికి ఇక్కడికి వస్తాయి. అదేవిధంగా పశువులు అలాంటివి కూడా ఇక్కడికి వచ్చి మేత మేసిపోతూ ఉంటాయి. ఎందుకంటే అడవిలో వర్షాలు కనుక పడ్డాయంటే గడ్డి పుష్కలంగా ఉంటుంది. వాటికి అది ప్రధాన ఆహారం కాబట్టి గడ్డి ఏది పశువులకి వాటికి చక్కగా వచ్చి తినేసి వెళ్తాయి. అదేవిధంగా అడవిలో రకరకాల దుంపలు కూడా ఉంటాయి. అంటే రకరకాల చిన్న చిన్న చెట్లు, అంత చెట్లు మొలుస్తాయి. అవి దుంపలుగా లోపల ఉంటాయి. ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉండేటువంటి పందులు కానీ, నక్కలు కానీ, సో ఇలాంటివి ఆ దుంపలు తవ్వుకొని తింటాయి అన్నమాట. చాలా కాలం కింద కుందేళ్ళు కూడా ఉండేవి, బట్ ఇప్పుడు అవి కనపడట్లేదు. మరి ఎడిపోయినవి తెలియదు. మీకోసం చాలా కష్టపడుతున్నాను చూడండి. ఈ ముళ్ళ పొదల్లోకి దూరాల్సి వస్తుంది. మరి అడవి తింటే ఉంటుంది. నీకెందుకు ఇంత కర్మ అంటే కుదరదు. అది మీకు కంటెంట్ కావాలి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు సమ్ నాలెడ్జ్ని గ్రహించాలంటే, చక్కని వీడియోస్ మనకు కావాలంటే సాహసం చేయక తప్పదు, ఓకేనా? చూడండి ఎలా ఉందో అడవి వాతావరణం. బాగుంది కదా? సాయంత్రం 4 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అదృష్టం ఏంటంటే, మామూలుగా అయితే ఇది ఎండాకాలమే, విపరీతమైన ఎండలు వచ్చే టైము. కాకపోతే ఈరోజు కొంచెం చల్లగా ఉంది. అంటే నార్మల్ వాతావరణం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో 38, 38, 39 డిగ్రీల వాతావరణం, అంటే ఎండ, అది ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే రాత్రి వర్షం పడింది ఈ ఏరియాలో. దానివల్ల కొంచెం టెంపరేచర్లో కంట్రోల్లో ఉన్నాయి అన్నమాట ఈరోజు, ఓకేనా? మంచి వాసన వస్తుంది, బాగుంది. అడవి అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, వీడియోస్ రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. వీడియో మీరు చూశారు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను దీనివల్ల చాలా ఉపయోగం ఉందని. తింటే మంచిదంటది. బాగుంది కదా వెదర్? అడవిలో ఇక్కడ బండ కింద చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి. ఈ బొక్కల్లో రకరకాల పాములు కూడా ఉండొచ్చు. మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు. అదిగో కనబడుతున్నాయా? ఆ బొక్కల్లో పాములు కూడా ఉండొచ్చు. అలాగనే మనం ఇప్పుడు వాటిలో ఏలు పెట్టకూడదు, తప్పు. ఒకవేళ ఏదన్నా ప్రాణాంతకమైనటువంటి పాములు లాంటివి ఉన్నాయనుకో,
మనల్ని కాటేస్తాయి అనవసరంగా. ఎందుకు మనకి? మనకు అలాంటి ఏం వద్దు. చక్కగా అడవిలో తిరుగుదాం, చక్కగా వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇదిగో ఒకసారి చూడండి ఎలా ఉందో, చూడండి వాతావరణం. బాగుంది కదా? ఆ కొండను ఒక్కసారైనా సరే ఎక్కి పైనుంచి కిందకి మీకు చక్కని వ్యూ చూపిస్తా ఒకరోజు. అది ఈరోజు కాదు, నెక్స్ట్ డే. ఎండాకాలం వచ్చేసరికి అడవిలో ప్రతి చెట్టు ఎండిపోయి కనపడుతుంది, కానీ ఇదిగో ఈ చెట్టు మాత్రం అసలు ఎండిపోవట్ల. దానికి నీళ్ళు లేకపోయినా కానీ చక్కగా బతుకుతుంది. దాని పవర్ అయింది. అలాంటి పవర్ఫుల్ వృక్షాలు ఉన్నాయి అడవుల్లో. నీరు కావాలి కదా. ఇప్పుడు మనిషి అయినా సరే, చెట్టు అయినా సరే, ఏదైనా సరే జీవించాలంటే ఏం కావాలి? వాటర్ కంపల్సరీగా కావాలి. మరి ఆ వాటరు ప్రజెంట్ లేకపోయినా కానీ అవి పచ్చగా ఉన్నాయంటే దానికి అర్థమైంది ఆల్రెడీ వాటర్ కంటెంట్ని అవి వాటరు వాటికి లభించినప్పుడు స్టోర్ చేసుకున్నాయి అనమాట. స్టోర్ చేసుకుని ఇప్పుడు వాడుకుంటున్నాయి. అంటే అవి జాగ్రత్త గల చెట్లు, ముందు చూపు గల చెట్లు అని అర్థం. అడవి గురించి మీకు ఏమన్నా మంచి అభిప్రాయం ఉన్నా, మీరుండే ఏరియాలో, సరౌండింగ్ ఏరియాలో అడవులు కనుక ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? అదేవిధంగా మీ ఏరియాలో ఉన్నటువంటి అడవులు ఎలా ఉంటాయి, ఏంటి అనేది వివరంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఏరియా పేరు, మీ పేరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి చిన్న చిన్న పక్షులు ఉన్నాయి ఇక్కడ. మరి మీకు కనపడితే కనపడవో అవి 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 కనపడ్డాయా? సమ్మర్లో కనుక అడవిలోకి వచ్చి ఒక వాటర్ టిన్ తీసుకొని, ఒక చెట్టు చూసుకొని, వేప చెట్టు లాంటిది, ఎండ మొత్తం అయిపోయిన దాకా చక్కగా హాయిగా గడిపి వెళ్ళొచ్చు. మధ్యాహ్నం భోజనం లంచ్ తెచ్చుకొని, ఒక వాటర్ టిన్ను, లంచ్ బాక్సు తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక బాగా దట్టమైనటువంటి వేప చెట్టు చూసుకొని, ఆ వేప చెట్టు కింద కూర్చొని ఆ ఎండ మొత్తం మీద దాకుండా వెళ్తే చాలా హాయిగా ఉంటుంది ప్రాణం. కొంచెం అలా పైకి వెళ్ళొద్దాం. ఓకేనా? అది అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇటు వద్దాం. అక్కడ ఉన్న వాతావరణం చూపిస్తుంది. ఈ వీడియోలు మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కదా, మీకు అభిప్రాయాలు ఎలా ఎలా ఉంది? ఈ అడవి వాతావరణం చూస్తుంటే మీకు మానసిక ప్రశాంతంగా ఉందా లేదా? మీరేమైనా నాకు చెప్పాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, మీ యొక్క విలువైన అభిప్రాయాలు కామెంట్ చేసి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటేనే నాకు ఎంగేజ్మెంట్గా ఉంటుంది, వీడియో కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయాలి, చేస్తే మంచిది. అది ఊరకు చూసి ఊరకు వెళ్ళకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారనుకో, నేను కొత్త కొత్త వీడియోస్లో ఏమేమి మెన్షన్ చేయాలి, ఏమేమి పాయింట్లు యాడ్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకుని నేను కూడా చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు మర్చిపోవద్దు. ఎలా ఉంది వాతావరణం చూడండి, బాగుంది కదా? వెళ్దాం చిన్న కిందకి, ఇప్పటికి చాలా లాంగ్ వచ్చాం. సో తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ప్రతి వీడియోని చూడండి, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సేవ్ కూడా చేసుకోండి. ఓకేనా? కామెంట్ రూపంలో మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, తర్వాత
మీ సరౌండింగ్ ఏరియాలో అడవులు ఉన్నాయా లేవా అవి కూడా కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటా. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, అడవిని ఆస్వాదిస్తూనే ఉండండి. బాయ్.